కార్యక్రమానికి నవ్యాంధ్ర శిల్పి, కోట్లాది ప్రజల ఆశాదీపం, ఒక విజనరీ నాయకుడు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆత్మవిశ్వాసంతో ఉండాలి, ఆత్మగౌరవంతో ఉండాలి, ఢిల్లీ నడివీధుల్లో తెలుగు వాళ్ళు నిలబడేటట్టు చేయాలి అనుకుంటే అదే ఆత్మగౌరవాన్ని ముందుకు నడిపిస్తూ అదే ఆత్మవిశ్వాసంతో ఈరోజు ఢిల్లీ నడివీధుల్లోనే కాదండి, ప్రపంచం ఏ మూలకెళ్ళి జై తెలుగుదేశం అంటే నలుగురు బయటకు వస్తారు జై తెలుగుదేశం అని. ఆ రకంగా క్రియేట్ చేసిన గౌరవ విజనరీ నాయకుడు, మనందరి అభిమాన నాయకులు, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నిత్య విద్యార్థి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నవశకానికి నాంది పలికిన వ్యక్తి. ఈరోజు ఈ మాట నేను పర్టికులర్గా చెప్పాలి, ఎందుకంటే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి మహానాడు చేస్తూ ఉంటే ఈరోజు నెల్లూరులో మహానాడు కొంచెం క్యాన్సిల్ అయింది. మన విజువల్గా మనందరం కూడా ఇలా ఈరోజు వర్చువల్గా చేయాలి అని అనుకునేటప్పుడు నేను కొంచెం బాధపడ్డా. అయ్యో, ఫస్ట్ టైం లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మహానాడు చెప్పుకుంటున్నామే, ఈరోజు ఇలా అయింది ఏంటి అనుకుంటే దానికి 10 కాదు 20 ఈరోజు మహానాడు రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యలో జరుగుతుందంటే లోకేష్ బాబు గారు వెరీ బ్లెస్డ్ అని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాలి, మనందరికీ కూడా తెలుస్తుంది. యువగలం అధినేత, ఎంతోమంది యువకుల తాలూకా తన గలాన్ని తన గలంగా ముందుకు నడిపిస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు హైబ్రిడ్ విధానంలో ఈ స్క్రీన్ల ముందు కూర్చున్న ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా 14 లక్షల 15 లక్షల మంది కుటుంబ సభ్యులకి ఈరోజు ఇక్కడే ఉన్న పెద్ద నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ వేదిక సాక్షిగా అత్యంత ప్రాధాన్యత కలిగిన రాజకీయ తీర్మానంలో బలపరిచే అవకాశం, ఒక సామాన్య కార్యకర్తని అనుకునే చెప్పే కానీ ఒక సామాన్య టీచర్ని, ఒక సామాన్య కార్యకర్తని, ఎక్కడో వెనకాతల ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు, వెనకాతల ఎక్కడ ఆర్థిక బలం లేదు, అంగబలం లేదు, కేవలం ఒక టీచర్ ఏం చదువుకున్నావమ్మా అని ఆ రోజు రాజకీయాలకు తీసుకొచ్చి ఈరోజు హోమ్ మినిస్టర్ స్థాయిలో నుంచోబెట్టడమే కాకుండా అత్యంత ప్రాధాన్యమైన రాజకీయ తీర్మానంలో బలపరిచే అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు నాయకుడికి పాదాభివందనం చేసుకుంటూ ఈ అవకాశంలో మీ అందరికీ కూడా తెలియాలి. ఈరోజు ఒక భావోద్వేగం మహానాడు పండుగ అంటేనే. మహానాడు పండుగ ఈరోజు మనం ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడాం, కానీ ఇంతకుముందు మహానాడు పండుగ అంటే కిలోమీటర్ నడవటానికి తుండిగుడ్డలు, పసుపు గుడ్డలు, చేతులు చవటలు తుడుచుకుంటూ వచ్చిన సందర్భాలు మనం మర్చిపోలే. ఈ రోజు అక్కడ ఏం భోజనాలు పెడతారో భోజనాల గురించి మేము రాలేదు. మండు టెండర్లు, రోహిణీ కార్తెలు అంటే బండరాయిలు కూడా పగిలిపోయి ఎండలో సైతం మహిళలు కూడా పుట్టింటికి వచ్చామని ఆనందంలో తీసుకొచ్చే పరిస్థితిని కూడా చాలా సందర్భాల్లో మనం చూసిన సందర్భం. అటువంటి మహానాడు ఈరోజు మహిళలకు అంకితం చేసిన ఘనత కలిగిన నా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలుగు మహిళలందరి తరపున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఈరోజు మహానాడు తెలుగు మహిళలకు అంకితం చేస్తున్నామని చెప్పాం, కానీ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహిళలకి ప్రాధాన్యత కలిగించిన వ్యక్తి. ఆ రోజు మహిళలకి ఆ రోజు మనందరికీ తెలుసు, ఆస్తుల సమాన వాటా హక్కు ఇవ్వాలి అని చెప్పి పుట్టింటిలోనే కాదు అత్తింటిలోనే కూడా గౌరవం పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ రోజు పద్మావతి యూనివర్సిటీ ద్వారా మహిళలను విద్యకు దగ్గరగా చేయాలి అనుకోవడం, కానీ రాజకీయాలకు ఎక్కడో వంటింటి కుందేలుగా ఉండే మహిళలను బయటకు తీసుకొచ్చి రాజకీయాలుగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో రిజర్వేషన్లు కల్పించడం, కానీ మళ్ళీ తిరిగి ఈరోజు చట్టసభలలో సైతం 33% రిజర్వేషన్ని ఎవరు కల్పించకపోయినా దేశం మొత్తంలో మొట్టమొదటిసారిగా మహిళలకు అవకాశం ఇస్తున్న ఏకైకమైన పార్టీ ఏదైనా ఉందంటే అది మన తెలుగుదేశం పార్టీ. విమర్శకులకు ఒకటే హెచ్చరిస్తున్నా, విమర్శకులకి సవాలు ఇస్తున్నా, మహిళలు ఓట్ల బ్యాంకుతో గెలిచేము, మహిళా సాధికారత సాధిస్తామనుకున్న ప్రతి ఒక్క పార్టీ కూడా ఎస్ మా బాటలోకి రండి, మా బాటలో అనుసరించి మీ సత్తా ఏంటో చూపించే పరిస్థితి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, ఆ రోజు మున్సిపల్ కర్ణాల వ్యవస్థల నుంచి ఆ రోజు బయటకు తీసుకొచ్చి మాండలిక వ్యవస్థల నుంచి ముందుకు తీసుకొచ్చి ఆ రోజు గ్రామీణ వ్యవస్థ నుంచి కూడా రాజకీయాలు పరిచయం చేసిన ఘనత, ఆ రోజు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చిన, ఆ రోజు పెన్షన్లు ప్రవేశపెట్టిన, జనతా వస్త్రాలు ఇచ్చిన, హౌస్ స్కీమ్ ఇచ్చిన, ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా సంక్షేమం అన్నది అలవాటు చేసిన, సంక్షేమం అన్నది చూపించినా కూడా మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి 44 సంవత్సరాల చరిత్ర గల తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది, ఎన్నో అవమానాలు ఎదుర్కొంది, కానీ ఏ రోజైతే అదే లెగసీని ముందుకు తీసుకెళ్ళడానికి తన భుజ స్కంధాల మీద ఈ తెలుగుదేశం పార్టీని వేసుకున్నాడు ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో అవమానాలు పడ్డారు,
ఎంతోమంది ఎన్నో మాటలు పడ్డారు, అయినా కూడా ఎక్కడ కొంచెం చెక్కు చెదరలే. ఈరోజు నన్ను నమ్ముకొని కొన్ని వేల కోట్ల మంది, కొన్ని కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తలకి న్యాయం జరగాలి, ఈరోజు మన రాష్ట్రాన్ని బాగు చేయాలి అని 1995లో ఆయన మనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా 2004 వరకు ఆయన తీసుకున్న సంస్కరణలు చూస్తే నిజంగానే తమ్ముడు ఇంత మొన్న ఆది అన్నాడు ఎన్నో సినిమాలు తీయచ్చు, అందులో సినిమాలు తీశారు కూడా. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజన్ 2020 విజన్ పెట్టారు. నేను చెప్పానప్పుడు నేను చదువుకుంటున్నాను సార్, మీ 2020 విజన్ టైంలో మీ 2047 విజన్కి మీ మంత్రివర్గంలో నేను ఒక మంత్రిగా ఉన్నాను సార్, అదే నా అదృష్టం అని చాలా సందర్భాల్లో సార్కి చెప్పా. జన్మభూమి కార్యక్రమం అన్నారు, క్లీన్ అండ్ గ్రీన్ అన్నారు, ఇంకుడు గుంతలు అన్నారు, డ్రిప్ ఇరిగేషన్ అన్నారు, విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు, ఐటీకి ప్రోత్సాహం ఇచ్చారు. అటువంటి సంస్కరణల నుంచి ఈ రోజు వరకు జన్మభూమి కార్యక్రమాన్ని కాదు, శ్రమదానం కార్యక్రమాన్ని చేశారు. 1995 నాటికి పరిస్థితి ఏందిరా అంటే జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల నుంచి 2004 వరకు చూస్తే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ని ఐటీ హబ్గా మార్చిన ఘనత కలిగిన నాయకుడు మన నాయకుడు. ఆ తర్వాత పార్టీ మారింది, ఆ తర్వాత ధనయజ్ఞం అన్నారు, ఏదోదో యజ్ఞాలు చేశారు, అవినీతి చేశారు. ఆఖరికి 2014 సరికి మళ్ళా మొత్తం భ్రష్టు పట్టించి మళ్ళా తిరిగి తీసుకొచ్చి దానికి యాడ్ అయింది రాష్ట్ర విభజన. అటువంటి రాష్ట్ర విభజన యాడ్ అయిన తర్వాత అటువంటి సందర్భంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలిగే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తలచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మళ్ళీ తిరిగి ఒక పట్టం కడితే ఆ రోజు కిరీటం అనుకోలే, ముళ్ళ కిరీటంలా భావించిన పరిస్థితి. అదొక ముళ్ళ కుర్చీ. ఎందుకంటే 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఒకవైపు అయితే, ఒకవైపు నుంచి జనాభా ఎక్కువ, ఎక్కడ వనరులు ఉన్నాయో తెలియదు, కూర్చోడానికి కుర్చీ లేదు, చెప్పుకోవడానికి రాజధాని లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, ఎటువైపు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఆ దార్శనికత కలిగిన నాయకుడు తాలూకా నాయకత్వం, ఆ విజనరీ నాయకుడు తాలూకా నాయకత్వం మనకి ఆ రోజే ఒక అమరావతిని తీసుకొచ్చి పెట్టింది, ఆ రోజే ఒక పోలవరానికి తీసుకొచ్చి పెట్టింది, ఆ రోజే పోలవరం కూడా ముందుకెళ్ళిన పరిస్థితి కనిపించింది. కియా మోటార్స్ లాంటి ఎన్నో సంస్థలు వచ్చినాయి. ఐటీని కూడా ఇక్కడ కూడా డెవలప్ చేయాలని వైజాగ్ని సెంట్రిక్గా చేసుకొని ఆ రోజు ఐటీని డెవలప్ చేసిన పరిస్థితి. ఇలా చూసుకుంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. ఆ రోజు డబ్బులు లేకపోయినా 200 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు పెన్షన్ పెంచిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిది. పసుపు కుంకుమ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకున్న పరిస్థితి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం చూసుకుంటే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. తర్వాత స్టార్ట్ అయిందండి అసలు బ్యాండ్ బాజా. ఏ దిష్టి తగిలిందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో అంటారు కదా, ఏ చెడుపు తగిలిందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2019-24 నిజంగా చెప్పాలంటే ఒక డిస్ట్రాక్షన్. ఎలాంటి డిస్ట్రాక్షన్, ఎలాంటి విధ్వంసం అంటే ఇందాక చాలామంది నాయకులు చెప్పారు విధ్వంసం ఎప్పుడెప్పుడు విన్నామా అని. కానీ ఏ రోజైనా 2014లో సీఎంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టేది పెన్షన్ల సంతకం పెట్టారు. 2024లో కూడా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ మీద, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, అదేవిధంగా మన పెన్షన్స్ మీద పెడితే ఈ మహానుభావుడు గొడ్డలిపాటి నాయకుడు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతను చేసిన మొట్టమొదటి పని ఏందిరా అంటే ప్రజావేదికని కూల్చడం. ఎంత సైకో కాకపోతే అదే ప్రజావేదికలో కూర్చుంటాడంట, అదే ప్రజావేదికలో ఐఏఎస్ ఆఫీసర్లతో మీటింగ్ పెడతాడంట, బయటకు వచ్చి దీన్ని కూల్చేయండి అని చెప్పాడంటే ఆ రోజు నుంచి సైకో పరిపాలన కొనసాగింది అని చెప్పడానికి అది మొట్టమొదటి ఉదాహరణగా మనం భావించవచ్చు. ఆ రోజు మొదలైన విధ్వంసం మన చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర తాళ్ళతో గేట్లు కట్టారు. ఆ రోజు మేమందరం కూడా ప్రత్యక్ష సాక్షులమే. మన చంద్రబాబు నాయుడు గారు ఏదైనా విషయం మీద పోరాటం చేయడానికి మన సీఎం గారు వెళ్తే ఆఖరికి ఎందుకు ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు, గుర్తు చేయాలి, మనం మర్చిపోకూడదు. మనం పడిన గాయాల్ని, మనం పడిన దెబ్బల్ని మనం మర్చిపోతే ముందుకెళ్ళలే. ఇది నా నాయకుడు నాకు చెప్పిన నీతి. కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు చెప్పాలని ఉద్దేశంతోనే చెప్తున్నా. ఒక 5 నిమిషాలు టైం తీసుకొనైనా ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు కట్టిక నేల మీద ఎయిర్పోర్ట్లో ఎన్నో సందర్భాల్లో కూర్చున్న ప్రత్యక్ష సాక్షులు మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అదే రోజు ఎన్నో అవమానాలు పడ్డారు. ఎంతోమంది నాయకులను జైల్లో పెట్టారు, ఎంతోమంది నాయకులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కూల్చేశారు. ఆ రోజు పరదాలున్నాయి, చెట్లు కొట్టే పరిస్థితులు, ప్రివెంటివ్ అరెస్టులు, హౌస్ అరెస్టులు, ఎట్టు చూసినా గగ్గోలు. అమరావతి కావాలని రోడ్డు మీదకి వస్తే ఆడబిడ్డల్ని బూటి కాలుతో తన్నిన సందర్భాలు. ఇది ఏంటి తప్పు అంటే మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ని పిచ్చోడిని చేసిన సందర్భాలు. ఇది ఏంది అని అడిగితే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన సందర్భాలు. వీటన్నిటి గురించి పోరాటం చేస్తున్నామంటే మాలాంటి వాళ్ళ మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలు. అటువంటి సందర్భంలో నిజంగా ఒక్కగానొక్క కొడుకు ఈ సందర్భంలో నేను నారా భువనమ్మకి నేను థ్యాంక్స్ చెప్పాలి.
ఎందుకంటే ఏ తల్లి చేయని ఆ రోజు ధైర్యం ఆ తల్లి చేసింది ఈ రాష్ట్ర ప్రజల గురించి. ఏమండి, ఆ కుటుంబం ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు అంకితం అయిపోవడమేనా? ఆ రోజు నేను భయపడ్డా. అదే యువగలం పేరిట యువత తాలూకా గలాన్ని ముందుకు తీసుకొని ముందుకు నడుస్తూ ఉంటే ఎన్ని మాటలు అన్నారండి. చేతిలో మైక్ లాక్కున్నారు, నుంచున్న స్టూల్ లాక్కున్నారు, వేసిన స్టేజ్ లాక్కున్నారు, బయటకు వస్తే కరెంటు తీసేశారు, ఒక సరైన ప్రొటెక్షన్ ఇవ్వలేదు, రాళ్ళు ఇసిరేవాళ్ళు, గుడ్లు ఇసిరేవాళ్ళు. అయినా అన్నిటికీ తట్టుకున్నాడు ఆ పెద్ద మనిషి. నిజంగా పెద్ద మనిషి అనాలి, ఎందుకంటే నేను నాకన్నా చిన్నోడైన పెద్ద మనిషి అనాలి. ఆ రోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, ఆ రోజు అతనికి అధికారం కొత్త ఏం కాదు, తాత సీఎం, నాన్న సీఎం, ఆఖరికి ఆయన అప్పటికి మంత్రి పదవి చేసిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర యువత గురించి నేను ముందుకు రావాలి అని చెప్పుకొని వచ్చారు. ఈరోజు రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారు. నీకులాగా గొడ్డళ్ళు చేతిలో పెట్టి కత్తులు చేతిలో పెట్టి యువకులను ముందుకు నడిపించే పార్టీ మాది కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతని చేతిలో రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని పట్టుకునే పాదయాత్ర చేశాడు. ఈ రాజ్యాంగానికి అనుగుణంగా నేను పాదయాత్ర చేస్తున్నా, ఈ రాజ్యాంగానికి అనుగుణంగా నేను పరిపాలన చేస్తామని చెప్పి ఆ రోజు ప్రజల నమ్మకాన్ని చూరగొని ఈరోజు ఈ కుర్చీలో కూర్చున్న సందర్భాన్ని కూడా మేమందరం చెప్పాలి. ఈరోజు అటువంటి సందర్భంలో ఈరోజు మనందరం చూసాం. అధికారం ఉన్నంత వరకు ఒకలాగా ఉంటుంది, అధికారం పోయిన తర్వాత ఒకలా ఉంటుంది. మా అన్నయ్యతో అన్నయ్య అని ఎందుకన్నారంటారా, గొడ్డలపాటి. ఎందుకంటే కొంతమంది ఎట్టకారంగా కూడా అనొచ్చు. ఎందుకంటే మీరందరూ కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఈరోజు ఒక పక్క నుంచి 2024లో ఎటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనలందరినీ ఎన్నుకుందో మనకు తెలుసు. ఎక్కడెక్కడ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఓటేయడానికి ఖండాంతరాలు దాటి సప్త సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి ఓటేసి వెళ్ళారంటేనే ఆ రోజు తెలిసింది మన నాయకుడి తాలూకా సత్తా ఏంటో ఈ ప్రపంచానికి, కూటమి గాలికి సత్తా ఏంటో ఆ రోజు తెలిసింది. ఆ రోజు వచ్చిన తర్వాత నుంచి చిన్న కంపారిజన్ చెప్పాలి. ఆ రోజు ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసి చంపేసి డోర్ డెలివరీ చేస్తే అదే చంపిన వాడిని ఇంట్లో పెట్టుకొని కౌన్సిల్కి పంపించి ఈ రోజుకి కూడా రక్షించే ప్రయత్నం చేస్తే నా నాయకుడు, మనందరి నాయకుడు P4 విధానంలో బంగారు కుటుంబాలను తయారు చేయాలని మార్గదర్శులతో కూడా వెళ్ళి ఆ దళిత కుటుంబంలోని తాలూకా విధి విధానాలు ఎలా ఉన్నాయి చూడటానికని వెళ్ళి అదే దళిత కుటుంబం వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టి ఆ కుటుంబానికి ఇచ్చి తను కూడా వాళ్ళతో తాగిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? నేను ఈరోజు ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, అటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా? నా అదృష్టం ఏంటో చెప్పన, సార్ పెట్టిన టీ నేను కూడా తాగాను. ఆ రోజు నేను కూడా సార్ మీటింగ్లో ఉన్నా. ఆ రోజు నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా బోనముకి పెట్టించారో లేదో కానీ మా అందరికీ పెట్టే, నిజంగా మేము అందరం అదృష్టవంతులం సార్ అని. అటువంటి నాయకుడు అండి నా నాయకుడు. ఏం మాట్లాడతావయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు అక్కడెక్కడో కూర్చొని ఏం రాజకీయాలు చేస్తావయ్యా? నీ రాజకీయం ఎలా ఉంటుందో చెప్పనా? బాపట్లలో వరదలు వచ్చి రైతులందరూ కూడా నష్టపోయారంటే వరి కంకులు మునిగిపోయి మనమైతే ఏం చేస్తామండి, ప్యాంటు సగానికి మడత పెట్టేస్తాం. మా సార్ అయితే అది మడత కూడా పెట్టరు, దిగిపోతారు, ఆ బురదలోకే దిగిపోయి ఏం జరిగిందని చూసుకొని దగ్గరికి వెళ్ళి రైతు భుజం మీద చేసి మాట్లాడొస్తారు. కానీ మనాడు హైటెక్ కదా, మనాడు ఏం చేశాడంటే అంతవరకు రెడ్ కార్పెట్ వేసుకున్నాడు. రెడ్ కార్పెట్ మీద వెళ్తే ఇక్కడెక్కడో ఈయన ఉంటాడు, అక్కడెక్కడో రైతు ఆ కంకిలు తీసి ఇలా చూపిస్తుంటాడు అన్నమాట. అప్పుడు ఆయన అది చూసి అది డ్రోన్ షాట్లు వేస్తారు, అది చూసి ఈయన అనుకుంటాడు అనమాట. బుడమేరుకి నేను ప్రత్యక్ష సాక్షిని. బుడమేరు వచ్చినప్పుడు సుమారుగా వారం రోజుల పాటు ఎక్కడ తిన్నారో, ఎక్కడ పడుకున్నారో, ఎక్కడ రెస్ట్ తీసుకున్నారో తెలియదు. తెల్లవారుజాము 4 గంటలకి ఆ రోజు బుడమేరు వచ్చిన రోజు నన్ను చూసి సార్ అన్నారు, అమ్మ అనితే వెళ్ళి పడుకో అని. టైం చూసా 4 అయింది, పర్లేదు లేండి సార్ వెళ్దామండి అన్నా. మళ్ళీ అట్నుంచి వచ్చారు 6 అయింది. 6 గంటలకి అధికారులందరినీ కూర్చోబెట్టి రివ్యూ చేస్తున్నారు. రివ్యూ చేస్తే సడన్గా సార్ అన్నారు, సార్ టైం చూసుకోవాలి 6 గంటలని. సడన్గా ఎలా చూసి అన్నారు, 7 గంటలకు అందరం 6:30కి అందరం కలుద్దామా అన్నారు. కార్తికేయ మిశ్రా గారు కూడా ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఇలా చూసి ఇంకెందుకు సార్ ఇక్కడే ఉండిపోతాం సార్, మీరు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని రండి సార్ అన్నారు. అప్పుడు వరకు మేము కూడా టైం చూడలే, అప్పుడు టైం 6. అంటే ఆ రోజు డే మొదలుకొని నెక్స్ట్ డే వరకు కూడా నీటిలోకి దిగారు, నీటిలో చూశారు, బురదలోకి దిగారు. ఆఖరికి మళ్ళా తిరిగి ఒక సామాన్యమైన పరిస్థితి వచ్చినంత వరకు కూడా ఆ ప్లేస్ని వదిలి కూడా రాలేదు. అది నా నాయకత్వం అంటే. ఏం మాట్లాడతాడు ఈరోజు కూర్చొని? ఈరోజు మనం అధికారంలో ఉంటేనే నాయకత్వం చేయడం కాదు. ఈరోజు సార్ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే, అధికారం కోల్పోయినప్పుడు బాధపడడం కాదు, అధికారం లేకపోయినా అధికారం ఉన్నా కూడా పేదవాడికి సేవ చేసి లేకపోయినప్పుడు ఆయన బాధపడే తత్వం ఉన్న నాయకుడు. కాబట్టి అధికారం ఉన్నా లేకపోయినా నేను ప్రజల పక్షాన పోరాడతాను అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు.
ఎందుకు చెప్తున్నానంటే మళ్ళా వాళ్ళు తిరిగి మొదలుపెట్టారు. మొన్నటి వరకు ఎలక్షన్ ముందు వరకు వివేకానంద రెడ్డి హత్య చంద్రబాబు నాయుడు గారు చేయించారని నారాసుర రక్త చరిత్ర అని ఒక గొడ్డలు పెట్టారు. ఈ 5 సంవత్సరాలు అతగాడే కదండి సీఎం, అతగాడే కదా 5 సంవత్సరాలు సీఎం 19 నుంచి 24 వరకు. వాళ్ళ బాబాయ్ చనిపోయిన తర్వాత 5 సంవత్సరాల వరకు. మరి ఆ రోజు ఏం చేశారండి అని అడుగుతుంది నేను కాదండి బాబోయ్, వాళ్ళ చెల్లెళ్ళు అడుగుతున్నారు. ఆ సునీతమ్మన ఆ పక్కనున్న బాబు ఆవిడ షర్మిలమ్మ అడుగుతున్నారు. కనీసం ఆ రోజు మాట్లాడకుండా మళ్ళీ ఈ రోజు నిన్న మొన్న బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారే చేశారంట. అంటే చెప్పేవాడికి అదే అంటారు కదా, వినేవాడు లోకువా అని. ఈరోజు మేము ప్రజలు వింటున్నారు అనుకొని నోటుకు వచ్చినట్టు చెప్పే సందర్భాలు. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ చాలామంది కొన్ని లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూర్చున్నారు, కొన్ని లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వింటున్నారు మన దిశానిర్దేశం. ఈరోజు ఎంతో కష్టపడి ఇంకో 2028కి అనుకుంటా సార్కి 50 సంవత్సరాలు పూర్తయితే రాజకీయంగా ఒక నాయకుడిని చూశానండి నేను, నిజంగా ఏకైక నాయకుడిని చూశాను. ఈరోజు నా సీక్రెట్లు ఎవరికైనా చెప్తే నాయకుడి కింద ఎదుగుతాడేమో అనుకుని భయపడే నాయకుల్ని కూడా నేను చూశాను. కానీ 50 సంవత్సరాలుగా ఆయన అక్కడ ఇంచుమించుగా 50 సంవత్సరాలు రాబోతున్న రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడిగా మమ్మల్ని కూర్చోబెట్టి, మా మంత్రుల్ని కూర్చోబెట్టి ఏం చెప్తారో తెలుసా? నేర్చుకోండి అయ్యా, నేను చెప్తాను, చాలా చెప్తాను, మీకు వినే ఓపిక ఉంటే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మీరు రాజకీయం నేర్చుకోండి, అడ్మినిస్ట్రేటివ్ నేర్చుకోండి అని చెప్పి మాకు లాంటి వాళ్ళందరినీ కూడా సింగపూర్ పంపిస్తే అది కూడా వాళ్ళకి వేరే రకంగా ఆలోచించుకున్నారు. సింగపూర్ పంపించి ఈరోజు బయటికి వచ్చిన తర్వాత మేము అందరూ అనుకున్నారు సింగపూర్ విహారయాత్ర. కాదండి, విజ్ఞాన యాత్ర అండి సింగపూర్. మాకు మార్నింగ్ 9:30కి మీకు స్కూల్లో, నేను చాలామంది మా నారాయణ గారు ఇక్కడ చూస్తున్నారు, ఆయన 9:30కి ఎలాగైతే స్కూల్ బస్ ఎక్కిస్తారో మేము కూడా అలాగే ఎక్కాం నారాయణ గారితో పాటు. నారాయణ గారు కూడా ఆ రోజు 9:30కి స్కూల్ బస్ ఎక్కినట్టుగా కారు ఎక్కాం. ఎక్కి ఈవినింగ్ 7, ఒక్కొక్కసారి 7:30కి కూడా ఎక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటు నుంచి 7 o'clock తీసుకొచ్చి పడేసేవారు మమ్మల్ని. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ వండర్. నిజంగా అలాంటి చోట నేర్చుకోవాలి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోమంటారని చెప్పడానికి అదొక ఉదాహరణ. ఇలాంటి నాయకుడు ఉన్న తర్వాత, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న తర్వాత ఇంకొకటి చెప్పి నేను ముగిస్తానండి. ఎందుకంటే మత్స్యకార భరోసా కింద మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటికి వెళ్ళారు. నిజంగా వెళ్ళాలనుకుంటే ఈ ఊర్లో కూర్చొని బటన్ నొక్కొచ్చు. ఎందుకంటే అతగాడు ఇంతకుముందు బటన్ నొక్కేవాడు బయటకు వెళ్ళాడంటే పరదాలు కట్టాలి, లేకపోతే చెట్లు నరకాలి, ఇంచుమించు 5,000 మంది పహారా ఉండాలి, గంతకాలు తవ్వాలి. నిన్నే చెప్పారు సార్, గంతకాలు తవ్వేవారంట చుట్టూను. నల్ల చున్ని వేసుకోకూడదు, నల్ల బొట్టు పెట్టుకోకూడదు, నల్ల రిబ్బన్ కట్టుకోకూడదు, అతగాడి అన్ని ఆంక్షలు ఉండేవి. కానీ మన నాయకుడు ఏం చేస్తున్నారంటే ఒక సంక్షేమ పథకం ఇవ్వాలంటే నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండడమే కాకుండా వాళ్ళు చేపలు ఎలా కొంటున్నారు, ఎలా అమ్ముతున్నారు, జీవన విధానాలు తెలుసుకొని ఆయన వాళ్ళతో పాటు, నేను ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నానంటే వాళ్ళతో పాటు కింద కూర్చొని భోజనం చేశారు. కొంతమంది నాయకులు ఉంటారండి, కొబ్బరికాయ కొట్టాలంటే పంతులు వెళ్ళి రాయి ఎత్తారు పైకి. కొబ్బరికాయ కొట్టాలంటే పంతులు రాయి ఎత్తితే అప్పుడు కొబ్బరికాయ కొడతాడు. అలాంటి వాళ్ళు కూడా ఇతని తాలూకు వయసు గురించి మాట్లాడుతున్నారంటే ఇంక సిగ్గుందా అని అడుగుతున్నాను ఈరోజు. అటువంటి ఒక సైకో గొడ్డలి పార్టీ నాయకులు మళ్ళా బయటికి రావడానికి, కళ్ళబొల్లి బాటలు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే చెప్పబోతున్నా ఈరోజు ఒకటే చెప్పబోతున్నా. మన నాయకులందరూ ఉన్నారు, కార్యకర్తలు ఎలాంటి వాళ్ళు మనకు తెలుసు. ఈరోజు గౌరవ నారా లోకేష్ గారు ఈరోజు ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఇంకొక విషయం చెప్పాలి. మన సాధారణంగా మన ఇంట్లోనే జంజీస్ అని జనాల్ఫాస్ జనరేషన్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే మా జనరేషన్కి ఉద్యోగాలు ఇచ్చింది ఆయనే, ఇప్పుడున్న జనరేషన్కి ఉద్యోగాలు ఇస్తున్నది ఆయనే, జనాల్ఫాకి కూడా ఉద్యోగాలు ఇవ్వబోయేది ఆయనే. దానికి సంబంధించిన కార్యాచరణ 2047 వరకు చేతిలో పట్టుకొని తిరుగుతున్నారండి ఈయన. ఇలాంటి వ్యక్తులు ఉన్నంత వరకు జనాల్ఫా కాదు కదా, జంజీస్ కాదు కదా, ఎవరైనా చదువుకుంటే చాలు మీ ఇంటికి ఉద్యోగాలు తీసుకొచ్చే స్థాయికి మేము తీసుకొస్తామని గౌరవ నారా లోకేష్ గారు ముందుకొచ్చి చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా 28 సెకండ్లు ఉంది సార్. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను సార్, నారా లోకేష్ గారు తీసుకొస్తున్న ఐటీ కంపెనీలకి ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు ఉద్యోగాల గురించి మేము వెయిట్ చేసేవాళ్ళవి. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏం అదృష్టవంతులయా, ఉద్యోగాలు మీ గురించి వెయిట్ చేస్తున్నాయి. దట్ ఈస్ జెన్జీస్. నిజంగా చెప్పాలంటే అదృష్టవంతులు అని చెప్పి ఈరోజు చెప్పాలి. అటువంటి నాయకులు ఉన్న చోట, అటువంటి నాయకత్వం పనిచేస్తున్న చోట దీన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సస్టైన్ చేయాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన కుటుంబాలు బాగుపడాలన్నా, మన విలువలు పెరగాలన్నా, మనం గౌరవంగా బతకాలన్నా ఈ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఈరోజు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకో 15 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలైనా
ఇదే గవర్నమెంట్ ముందుకెళ్తేనే 2047 నాటికి ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అని రాసి పెట్టుకోమని ఈ మహానాడు సాక్షిగా చెప్తున్నా. దీనికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుకు రావాలి. ఇప్పుడు జరిగే ప్రతి ఎలక్షన్ మనదై ఉండాలి. ఇందాక చంద్రబాబు నాయుడు గారు వీడియో ఒకటి వేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని నేను అని చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా క్లాప్స్ కొట్టాం. ఆ మాట పదే 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 వినాలి అని చెప్పి ఇక్కడ సంకల్పం తీసుకొని వెళ్దాం. ఆయన ఎవరేం చేయగలరండి? 24 క్లైమోర్ మైన్స్ ఏం చేయలేకపోయినాయి. ఆయన దృఢ సంకల్పం అలాంటిది, అతని తాలూకా తపన అలాంటిది. మనకి ఏదైనా మంచి చేయాలని తపన, అటువంటి తపన కలిగిన నాయకుడు, తపన కలిగిన యువ నాయకుడు సారథ్యంలో ఈరోజు మనందరం పనిచేస్తున్నాం. దీనికి మనందరం గర్వపడుతూనే దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా మనందరం కూడా తీసుకున్నామని మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఒక మంచి రాజకీయ తీర్మానం, ప్రెస్టేజ్గా ఉండే ఒక రాజకీయ తీర్మానం మీద మాట్లాడే అవకాశం, దాన్ని బలపరిచే అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటూ, నా నాయకుడికి, నా పార్టీకి, నేను, నా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.